ఇప్పుడు మనము తెలంగాణ 2025-26 బడ్జెట్ గురించి చూద్దాము. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఈ బడ్జెట్ని ప్రెజెంట్ చేశారు. సో ఈ బడ్జెట్ హైలైట్స్ చూద్దాము. అలాగే ఈ బడ్జెట్ వల్ల స్టేట్కి ఎలా ఇంపాక్ట్ పడుతుంది దాని గురించి కూడా మాట్లాడదాము. ఫస్ట్ టోటల్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ గవర్నమెంట్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి 3,04,965 crores బడ్జెట్ను అనౌన్స్ చేసింది. ఇక్కడ 2,26,982 crores రెవెన్యూ ఎక్స్పెండిచర్కి అండ్ 36,504 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అలోకేట్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే ఆపరేషన్స్కి శాలరీస్, యూటిలిటీస్ ఏదైతే డే టు డే మన ఖర్చులు ఉంటాయో దానికోసము ఈ బడ్జెట్ అనేది అలోకేట్ చేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే లాంగ్ టర్మ్ పీరియడ్ కోసం అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకొక కార్పొరేట్స్ కోసం ఒక పార్క్ బిల్డ్ చేయడం కావచ్చు, ఇలాంటివి అనమాట. సో లాంగ్ టర్మ్ కోసం 36,500 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని అసైన్ చేశారు. దీంతో పాటు మెగా మాస్టర్ ప్లాన్ 2050 బడ్జెట్లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే మెగా మాస్టర్ ప్లాన్ 2050 ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఈ ప్లాన్తో రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్లో గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. విచ్ విల్ బూస్ట్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ క్రియేట్ మోర్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ తెలంగాణ అనమాట. సో నెక్స్ట్ దీని తర్వాత చూసుకుంటే అర్బన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే HICITI ఇనిషియేటివ్ లోపల 7,032 crores స్పెండ్ చేయాలని బడ్జెట్ ఇచ్చారు. అది 31 ఫ్లైఓవర్స్ అండ్ 17 అండర్ పాసెస్ కోసం అలోకేట్ చేశారనమాట. సో ఇవి సిటీస్లో ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తాయి అండ్ ఓవరాల్ అర్బన్ మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు మేజర్ సెక్టర్ వైజ్ అలొకేషన్స్ చూద్దాము. ఎడ్యుకేషన్కి 23,108 crores అలొకేట్ చేశారు. అగ్రికల్చర్కి 24,439 crores అగ్రికల్చర్కి అలొకేట్ చేశారు. విచ్ షోస్ గవర్నమెంట్ ఫోకస్ ఫార్మర్ వెల్ఫేర్ మీద అనమాట. దీంతో పాటు పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద కూడా 31,605 crores అలొకేట్ చేశారు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బూస్ట్ చేయడానికి. హెల్త్ సెక్టర్లో 12,393 crores అలొకేట్ చేశారు. దీంతో మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఎనర్జీ సెక్టర్కి 21,221 crores అలొకేట్ చేశారు. దీంతో ఎనర్జీ డిపార్ట్మెంట్కి పవర్ సప్లై, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ షెడ్యూల్ కాస్ట్ కోసము వాళ్ళ వెల్ఫేర్ కోసము 40,232 crores అలొకేట్ చేశారు. దీంతో పాటు ఎస్టీ వాళ్ళ కోసం 17,169 crores అలొకేట్ చేశారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వెల్ఫేర్ కోసము 11,405 crores అలొకేట్ చేశారు. SEEPC సర్వే రిజల్ట్స్ని బేస్ చేసుకొని బీసీ కమ్యూనిటీస్కి హెల్ప్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బీసీ కమ్యూనిటీస్ గురించి రీసెంట్గా సర్వేలో కూడా మనం చూసాము. సో దాన్ని కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని బడ్జెట్ అనేది ఇక్కడ కూడా అలొకేట్ చేయడం జరిగింది. ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కరెంట్ ప్రైజెస్లో 10.1% గ్రో చేసింది. విచ్ మీన్స్ 16.12 lakh crore రీచ్ అయింది. 2024-25లో ఈ గ్రోత్ తెలంగాణ ఇంప్రూవింగ్ ఎకనామిక్ హెల్త్ని క్లియర్గా చూపిస్తుంది. సో కన్క్లూజన్ ఏంటి ఇక్కడ చూసుకుంటే, ఓవరాల్గా చూస్తే ఈ బడ్జెట్లో ఇండస్ట్రియల్ గ్రోత్, అర్బన్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్కి చాలా ఫోకస్ ఇచ్చారు. తెలంగాణ డెఫినెట్లీ ఎకనామిక్ ప్రోగ్రెస్ సైడ్లో ఇప్పుడు పెద్ద స్టెప్స్ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం వెయిట్ అండ్ వాచ్ చేయాలి. ఈ బడ్జెట్ తర్వాత ఎటువంటి నెక్స్ట్ 1 yearలో చేంజెస్ రాబోతున్నాయి. ఈ బడ్జెట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో షేర్ చేయండి.